అవి బుక్స్ వ్యాపారం ఇది. స్కూల్ అనుకున్న వ్యాపారం అనుకున్నారు ఏంటివి? స్కూల్ తీసి బుక్ స్టాల్ పెట్టుకోమనండి. నారాయణ బుక్ స్టాల్ ఇక్కడ అన్ని పుస్తకాలు అమ్మబడును అని పెట్టుకోమనండి. జనతా గ్యారేజ్ టైప్లో. ఆ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందా? పైన సీలింగ్ వర్కులు, కరెంట్ వర్కులు జరుగుతున్నాయా? స్కూల్లో ఇష్టం వచ్చినట్టు పిల్లలు పెట్టి 200 మందిని మీరు పెడతారా? నిన్నగా మీరు నోటీసులు ఇచ్చారు. నుంచి నిన్న నోటీసులు వస్తే మీ కళ్ళ ముందు స్కూల్ పెట్టారు. అది మీ చేతగంతనం. ఈ జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేతగంతనం. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు నారాయణ వాళ్ళు. మీకు చేతన అయ్యి ఉంటే ఈరోజు ఒక్క స్కూల్ సీజ్ చేసేయాలండి. ఇక్కడ నుంచే మీ డిఓనో రమ్మని స్కూల్ సీజ్ చేయండి. జిల్లాలో ఇంకో స్కూల్ పెడతారని చూద్దాం. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేతగంతనం ఇది. మీకు 2 ఏసీలు 4 ఫ్యాన్లు ఉంటే చాలు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పనిచేయట్లా. నారాయణ, భాష్యం, చైతన్య ఎంప్లాయీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 10,000 5,000 ఇస్తున్నారు. మీకు 20,000 30,000 ఇస్తున్నట్టు ఉన్నారు. మీ డిఓ వస్తాను ఇక్కడ నుంచి కదులుతాం. రాత్రి 6 అయినా సరే కనీసం కన్స్ట్రక్షన్ అవ్వలేదు బిల్డింగ్. పని చేస్తున్నప్పుడు 80 పడి స్టూడెంట్స్ చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మినిస్టర్ నారాయణ, ఆర్ఐ కిషోర్ గారు తీసుకుంటారా? లేకపోతే జోనల్ మేనేజర్ రామిరెడ్డి గారు తీసుకుంటారా? రమ్మని చెప్పండి రామిరెడ్డి గారు, నా చైర్మన్, వాళ్ళందరూ ఇక్కడికి. చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళు, అంగన్వాడీలో ఉండాల్సిన వాళ్ళు. పర్మిషన్ లేని స్కూల్లో పెట్టారు తీసుకొచ్చి. ఇక్కడ స్కూల్కి ఓపెనింగ్ పర్మిషన్స్ లేవు. నిన్న మీరు ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు పంపించారు. అయినా వీళ్ళు 200 మంది చిన్న చిన్న పిల్లలు, 5 years కూడా నిన్న పిల్లలను లోపల పెట్టి స్కూల్ రన్ చేశారు. పిల్లలు ఉన్నారు. కావాలంటే మీ సార్ ఎక్కడ ఉన్నారో పైన కింద చిన్న చిన్న పిల్లలు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాదు సార్. ఒక పక్క తాపీ పని జరుగుతుంది, ఒక పక్క సీలింగ్ వర్కులు జరుగుతున్నాయి, ఒక పక్క ఎలక్ట్రికల్ వర్కులు జరుగుతున్నాయి. ఏ స్టూడెంట్గా పవర్ తగిలి చచ్చిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏ ఇటుకరాయో మీద పడి ఎవరికైతే చెయ్యో కాలు ఇరిగిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పంపించేమన్నాను నేను. A4 షీట్ మీద 4 లైన్లు లెటర్ రాసి ఇస్తాను, నోటీసులు అందజేస్తాను. ఇదేంటి సార్ ప్రతిసారి ప్రొసీజరు? స్కూల్ సీజ్ చేయండి. పర్మిషన్ లేని స్కూల్ ఎలా పెడతాడైనా? ఇక్కడ నారాయణ గారే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేతగాంతాను ఈ జిల్లాలో. అది మీరు తిన్నంగా ఉండుంటే ఈ రోజు ఒక్కొక్కరు భయపడేవారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే. నా పేరు ప్రసాద్, SFA జిల్లా కార్యదర్శి. ఏదైతే మినిస్టర్ నారాయణ గారి రాష్ట్ర పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి మినిస్టర్ నారాయణ గారి విద్యా సంస్థల్లో భవనం పూర్తవ్వకుండా విద్యాశాఖ అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండానే 200 మంది విద్యార్థులతో ఈ విద్యా సంస్థలు నడుపుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చాం. రిప్లై వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు భవన నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైన సీలింగ్ వర్కులు, కరెంట్ వర్కులు జరుగుతుండగానే డబ్బులు కమ్ముడు పడిపోయిన ఈ విద్యాశాఖ అనుమతులతో ఈ జిల్లాలో డబ్బులు కక్కుర్తి పడుతున్న నారాయణ విద్యా సంస్థలు వ్యాపారం కోసం తప్ప పిల్లలకి ప్రాణాలు, పిల్లల విలువలు కాపాడలేని నారాయణ విద్యా సంస్థలు పుస్తకాల వ్యాపారాన్ని, విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. వెంటనే ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ నారాయణ స్కూల్స్ని సీజ్ చేయకపోతే ఇంకో గంటలో డిఈఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడికి పిలిపిస్తామని తెలియజేస్తారు. ఏదైతే నారాయణ విద్యా సంస్థలు క్లాసెస్ రన్ చేస్తున్నాయని చెప్పి SFA వాళ్ళు కంప్లైంట్ చేశారో ఆ క్లాసెస్ నిర్వహించరాదని చెప్పి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది డివైఓ గారి ద్వారా. ఎటువంటి అనుమతులు లేని కారణం చేత ఆ పాఠశాలని రన్ చేయొద్దని చెప్పి మేము తెలియజేశాము. ప్రస్తుతానికి ఆ పాఠశాలకు అనుమతులు లేవని చెప్పి తెలియజేస్తాం. పాఠశాల వారికి కూడా, మేనేజ్మెంట్ వారికి కూడా అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించరాదని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ ఉప విద్యాశాఖ అధికారి భీమవరం వారు పాఠశాలని సీజ్ చేయడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మా దృష్టికి ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా పాఠశాల నిర్వహిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ పాఠశాల సీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.